హలో అండి, అందరూ బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజైతే పారిజాతం పూలు ఎలా యూజ్ చేయాలి, అలా ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మామూలుగా పారిజాతం చెట్టు అంటే మన భూలోకంలో ఉండే చెట్టు కాదండి, స్వర్గలోకంలో ఉండే చెట్టు. సో అక్కడి నుంచి పువ్వులు నారద మునీశ్వరులు శ్రీకృష్ణుడికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ పువ్వులు రుక్మిణీదేవికి ఇస్తుండగా శ్రీకృష్ణుడు సత్యభామ చూసి తనకి పువ్వులు ఇచ్చావు కదా, నాకు చెట్టే తీసుకొచ్చి పెట్టు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఆ తన కోరికను తీర్చడానికి శ్రీకృష్ణుడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఆ చెట్టును మన దగ్గరికి తీసుకొస్తాడు. సో ఇక్కడ ఉండాల్సిన మొక్క కాదు, అది దేవతా వృక్షం కాబట్టి సో దాన్ని మనం నేరుగా కోయకూడదు అంటారు. వాటంతటా అవే బ్లెస్సింగ్ లాగా రాలి పడిపోతాయి మన కోసం. అప్పుడు వాటిని తీసి మనం పూజించుకోవాల్సి ఉంటుంది. సో అవి సత్యభామకి చెట్టు ఇచ్చినా సరే ఆ పువ్వులు మాత్రం రుక్మిణీదేవి ఇంట్లోనే రాలేవట. అవి ఎందుకనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదంటే నేను మరొక వీడియోలో పువ్వులు చాలా వచ్చిన రోజు నేను మరొక వీడియోలో చెప్తాను. అప్పటి వరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.